హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వ్యాలీ ఆఫ్ లాస్ట్ స్టాండ్స్ అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో ఎర్ర చీమలకి అండ్ నల్ల చీమలకి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. అసలు యుద్ధం జరగడానికి కారణం ఏంటి, లాస్ట్కి యుద్ధంలో గెలిచింది ఎవరు అనే విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ మూవీ స్టార్టింగ్లో ఒక వ్యక్తి తన ప్రెగ్నెంట్ వైఫ్తో కలిసి ఫ్రాన్స్లో ఉన్న ఫారెస్ట్కి పిక్నిక్ కోసం వస్తాడు. వీళ్ళు పిక్నిక్కి వచ్చిన కొద్దిసేపటికే ఈ వ్యక్తి భార్యకి పుట్టినొప్పులు స్టార్ట్ అవుతాయి. దాంతో వెంటనే ఆ వ్యక్తి పిక్నిక్కి తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా అక్కడే వదిలేసి తన భార్యని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతాడు. అదే ప్లేస్లో 2 పేరెంట్ బగ్స్ ఉంటాయి. ఈ బగ్స్ 3 గుడ్లను పెట్టి వాటి నుండి తమ పిల్లలు ఎప్పుడు బయటకు వస్తాయి అని చెప్పి చూస్తూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత 3 గుడ్లు పగిలి 3 బగ్స్ పిల్లలు బయటకు వస్తాయి. ఆ పిల్లలు బయటకు వచ్చిన వెంటనే పేరెంట్ బగ్స్ తమ పిల్లలకి ఎలా ఎగరాలో నేర్పించి తమని ఫాలో అవ్వమని ఈ 3 పిల్ల బగ్స్కి చెప్పి అక్కడ నుండి ఎగురుకుంటూ వెళ్తాయి. పేరెంట్ బగ్స్ చెప్పినట్టుగానే పిల్ల బగ్స్ తమ పేరెంట్స్ని ఫాలో అవుతూ వెళ్తాయి. కానీ దారి మధ్యలో ఈ 3 పిల్ల బగ్స్ దారి తప్పిపోతాయి. అప్పుడే మ్యాక్స్ అనే పిల్లబగ్గు తనను చూసి ఒక ఏగ నవ్విందని చెప్పి ఆ ఏగ దగ్గరికి వెళ్తుంది. మ్యాక్స్ అక్కడికి వెళ్ళగానే ఆ ఏగ ఫ్యామిలీ మ్యాక్స్ని రౌండప్ చేసి దాన్ని ఏడిపించాలని చూస్తాయి. అప్పుడే మ్యాక్స్ ఆ ఏగల దగ్గర నుండి తప్పించుకోవాలని చెప్పి చాలా స్పీడ్గా ఎగురుకుంటూ వెళ్ళి ఒక గొంతులో పడిపోతుంది. అప్పుడే మ్యాక్స్ రెక్కల్లో ఒక రెక్క విరిగిపోతుంది. ఈ యాక్సిడెంట్లో మ్యాక్స్ స్పృహ కోల్పోతుంది. చీకటి పడిన తర్వాత మ్యాక్స్ స్పృహలోకి వచ్చి తన రెక్క విరిగిపోయిందని తెలుసుకుని చాలా బాధపడుతుంది. అదే టైంలో వర్షం కూడా పడుతూ ఉంటుంది. దాంతో మ్యాక్స్ ఆ వర్షంలోనే తడుచుకుంటూ నేలపైన నడుస్తూ హెల్ప్ కోసం అరుస్తుంది. నెక్స్ట్ అది వర్షం నుండి తప్పించుకుని ఎక్కడైనా తలదాచుకుందామని చెప్పి దగ్గరలో ఉన్న ఒక బాక్స్ లోపలికి వెళ్ళి తలదాచుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మ్యాక్స్ నిద్రలేచేసరికి అది తలదాచుకున్న బాక్స్ బయట నుండి కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ను విని అవేంటో తెలుసుకుందామని చెప్పి మ్యాక్స్ బాక్స్ బయటకు వచ్చి చూస్తుంది. ఆ బాక్స్ బయట చాలా పురుగులు, కీటకాలు అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీసుకెళ్తూ ఉంటాయి. ఇంతకీ ఈ ఫుడ్ ఐటమ్స్ ఇంకెవరో కాదు, మూవీ స్టార్టింగ్లో ఒక కపుల్ అడవిలో తమ ఫుడ్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, అవే ఇవి. మ్యాక్స్ కూడా ఆ కపుల్ వదిలేసిన షుగర్ బాక్స్లోనే నైట్ మొత్తం తలదాచుకుంటుంది. అక్కడ ఉన్న పురుగులన్నీ తమకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ని తీసుకెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న బ్లాక్ హ్యాండ్స్ కొన్ని ఫ్రూట్స్ని తమ ఇంటికి మోసుకెళ్తూ ఉంటాయి. అప్పుడే ఆ బ్లాక్ హ్యాండ్స్ లీడర్కి షుగర్ వాసన వచ్చి షుగర్ బాక్స్ దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ అది ఆ బాక్స్ లోపలికి వెళ్ళి లోపల ఉన్న షుగర్ని టేస్ట్ చేస్తుంది. ఆ టేస్ట్ బ్లాక్ హ్యాండ్స్ లీడర్కి బాగా నచ్చేస్తుంది. దాంతోనే బ్లాక్ హ్యాండ్ లీడరు తన టీం మొత్తాన్ని పిలిచి ఈ షుగర్ బాక్స్ని తమ పొట్ట దగ్గరికి తీసుకెళ్దామని చెప్తుంది. దాంతో యాంట్స్ అన్ని కలిసి షుగర్ బాక్స్ని పైకి లేపి తమ పొట్ట దగ్గరికి బయలుదేరతాయి. ఇంకో పక్క మ్యాక్స్ ఎగరలేకపోవడంతో అది ఆ షుగర్ బాక్స్ లోపలే తలదాచుకుని ఉంటుంది. బ్లాక్ హ్యాండ్స్ షుగర్ బాక్స్ని తీసుకుని చాలా దూరం వెళ్ళిన తర్వాత అది బ్లాక్ హ్యాండ్స్ చేతుల నుండి జారిపోయి ఒక రాళ్ళ గుట్ట దగ్గర పడిపోతుంది. అప్పుడే అందులో ఉన్న షుగర్ క్యూబ్స్ అండ్ మ్యాక్స్ బయటపడతాయి. కొంచెం సేపటి తర్వాత బ్లాక్ హ్యాండ్స్ లీడరు షుగర్ క్యూబ్స్ని మళ్ళీ బాక్స్లో పెట్టమని ఆర్డర్స్ ఇవ్వడంతో యాంట్స్ అన్ని కూడా షుగర్ క్యూబ్స్ని బాక్స్లో పెడుతూ ఉంటాయి. అప్పుడే ఒక లిజర్డ్ చాలా ఆకలి మీద చీమల్ని తినడానికి అక్కడికి వస్తుంది. దాన్ని చూసి బ్లాక్ హ్యాండ్స్ అన్ని కూడా బాగా భయపడిపోయి షుగర్ క్యూబ్స్ వెనకకి వెళ్ళి దాక్కుంటాయి. నెక్స్ట్ ఆ లిజర్డ్ స్లోగా ఒక్కో క్యూబ్ దగ్గరికి వచ్చి యాంట్స్ కోసం వెతుకుతుంది. అలా అది బ్లాక్ హ్యాండ్ లీడర్ దాకును ఉన్న క్యూబ్ దగ్గరికి వస్తుంది. అది చూసి మ్యాక్స్ బ్లాక్ హ్యాండ్స్ లీడర్ని ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పి పరిగెత్తుకుంటూ షుగర్ బాక్స్లోకి వెళ్ళి గట్టిగా సౌండ్స్ చేస్తుంది. మ్యాక్స్ చేసిన సౌండ్స్ని విని లిజర్డ్ బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతుంది. లిజర్డ్ వెళ్ళిపోయిన తర్వాత బ్లాక్ హ్యాండ్ లీడరు మ్యాక్స్ దగ్గరికి వచ్చి తమను కాపాడినందుకు మ్యాక్స్కి థ్యాంక్స్ చెప్పి మ్యాక్స్ని కూడా తమతో పాటు తీసుకెళ్తాయి. అలా బ్లాక్ హ్యాండ్స్ అన్ని చాలా కష్టపడి షుగర్ బాక్స్ని కొండగొట్టల మీద నుండి కొండలోయల్లో నుండి మోసుకెళ్తూ ఉంటాయి. ఈ బ్లాక్ హ్యాండ్స్ అన్నీ కూడా అలా తమ పొట్ట దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో రెడ్ హ్యాండ్స్ బ్లాక్ హ్యాండ్స్ని ఆపి మర్యాదగా మీ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తాన్ని మాకు ఇచ్చేయండి అని చెప్పి బ్లాక్ హ్యాండ్స్ తోటి దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడే బ్లాక్ హ్యాండ్స్ లీడరు షుగర్ బాక్స్లోకి వెళ్ళి ఒక షుగర్ క్యూబ్ని బయటికి తీసి దాన్ని రెడ్ హ్యాండ్స్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు కూడా ఆహారం కోసం వెతుకుతున్నారు కాబట్టి నేను ఈ ఒక్క ముక్కని మీకు గిఫ్ట్గా ఇస్తున్నా అని రెడ్ హ్యాండ్స్కి చెప్పి ఆ షుగర్ క్యూబ్ని రెడ్ హ్యాండ్స్ దగ్గర పెట్టేస్తుంది. నెక్స్ట్ బ్లాక్ హ్యాండ్స్ అన్నీ కలిసి షుగర్ బాక్స్ని తీసుకుని మళ్ళీ తమ పొట్ట వైపు బయలుదేరుతాయి. ఇంకా పక్క రెడ్ హ్యాండ్స్ లీడరు నేను షుగర్ మొత్తాన్ని ఇచ్చామని వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు మాత్రం ఒక చిన్న మొక్కని మన మొహాన్ని కొడతారు, వాళ్ళకి ఎంత ధైర్యం అని చెప్పి అనుకుంటుంది. నెక్స్ట్ ఆ రెడ్ హ్యాండ్ లీడరు షుగర్ మొత్తాన్ని ఎలా అయినా సరే కొట్టేయాలని చెప్పి తన టీం మొత్తాన్ని తీసుకుని ఆ బ్లాక్ హ్యాండ్స్ని ఫాలో అవుతూ వెనకాల వెళ్తాయి. రెడ్ హ్యాండ్స్ తమని ఫాలో అవుతున్నాయని మ్యాక్స్ గమనించి ఈ విషయం గురించి బ్లాక్ హ్యాండ్స్ లీడర్కి చెప్తుంది. దాంతో బ్లాక్ హ్యాండ్స్ లీడరు మనల్ని రెడ్ హ్యాండ్స్ ఫాలో అవుతున్నాయి, మీరు అర్జెంటుగా షుగర్ బాక్స్ని లోయలోకి తోసేసి షుగర్ బాక్స్ పైకి వచ్చేయండి అని తన వాళ్ళకి చెప్తుంది. అప్పుడే కింద ఉన్న బ్లాక్ హ్యాండ్స్ అన్ని కూడా బాక్స్ని లోయలోకి తోసేసి షుగర్ బాక్స్ పైకి ఎక్కుతాయి. నెక్స్ట్ ఆ బాక్స్ జారుకుంటూ లోయలోకి వెళ్తుంది. అది చూసి రెడ్ హ్యాండ్స్ లీడరు ఈ బ్లాక్ హ్యాండ్స్ మనల్ని గమనించి మన దగ్గర నుండి తప్పించుకోవాలని చూస్తున్నాయి. మనం
ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న బాక్స్ ని కొట్టేయాలని మిగతా రెడ్ హ్యాండ్స్ కి చెప్తుంది. నెక్స్ట్ రెడ్ హ్యాండ్స్ అన్ని పక్కన తాగిపడేసి ఉన్న కోక్ బాటిల్ లోపలికి వెళ్ళి ఆ కోక్ బాటిల్ ని దొర్లించుకుంటూ లోయలోకి వెళ్తాయి. బ్లాక్ హ్యాండ్స్ షుగర్ బాక్స్ తో సహా కొండ కింద ఉన్న ఒక జలపాతంలో పడతాయి. వాటిని ఫాలో అవుతూ రెడ్ హ్యాండ్స్ కూడా కోక్ బాటిల్ తోటి జలపాతంలో పడతాయి. నెక్స్ట్ కోక్ బాటిల్ చాలా ఫాస్ట్ గా వెళ్ళి షుగర్ బాక్స్ ని గుద్దుతుంది. అప్పుడే షుగర్ బాక్స్ లో ఉన్న మ్యాక్స్ అనుకోకుండా షుగర్ బాక్స్ లో నుండి బయటకు వచ్చి నీటిలో పడిపోతుంది. మ్యాక్స్ నీటిలో పడగానే ఒక చేప మ్యాక్స్ ని చూసి దాన్ని తినడానికి ట్రై చేస్తుంది. కానీ నీటి ప్రవాహం చాలా ఫాస్ట్ గా ఉండడం వల్ల మ్యాక్స్ ఆ చేపకి దొరకదు. అదే టైంలో బ్లాక్ హ్యాండ్స్ అన్ని కలిసి మ్యాక్స్ ని సేవ్ చేయడానికి ఒకదాన్ని ఒకటి పట్టుకుని ఒక చైన్ లాగా ఫామ్ అయ్యి నీటిలోకి వెళ్లి మ్యాక్స్ ని పట్టుకుని షుగర్ బాక్స్ పైకి తీసుకొస్తాయి. ఇలా యాండ్స్ అన్ని కలిసి మ్యాక్స్ ని కాపాడతాయి. కొంచెం సేపు యాండ్స్ అన్ని కూడా నీటిలోనే వెళ్తూ ఉంటాయి. అప్పుడే వీటికి ఇంకొక జలపాతం కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే బ్లాక్ హ్యాండ్స్ అండ్ మ్యాక్స్ షుగర్ బాక్స్ లోకి వెళ్లి దాక్కుని షుగర్ బాక్స్ మూతని క్లోజ్ చేస్తాయి. ఈ రెండో జలపాతం నీరు చాలా ఫాస్ట్ గా కింద పడుతూ ఉంటుంది. అందువల్ల యాండ్స్ అన్ని దాక్కుంటాయి. నెక్స్ట్ షుగర్ బాక్స్ చాలా ఫాస్ట్ గా జలపాతం మీద నుండి కింద పడి నీటి అడుక్కి వెళ్తుంది. దాంతో నీళ్లు షుగర్ బాక్స్ లోపలికి వచ్చి కొన్ని షుగర్ క్యూబ్స్ కరిగిపోతాయి. ఇప్పుడు బ్లాక్ హ్యాండ్స్ దగ్గర కొన్ని షుగర్ క్యూబ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. ఇక చేసేది ఏమీ లేక బ్లాక్ హ్యాండ్స్ అన్ని కూడా మిగిలి ఉన్న షుగర్ క్యూబ్స్ ని తీసుకుని తమ కోట వైపు బయలుదేరతాయి. ఇంకో పక్క రెడ్ హ్యాండ్స్ కూడా జలపాతం మీద నుండి కింద పడి ఒడ్డుకి చేరుకుంటాయి. అదే టైంలో మ్యాక్స్ బ్లాక్ హ్యాండ్స్ తో పాటు వాటి కోట వైపు వెళ్తూ ఉన్నప్పుడు దారిలో మ్యాక్స్ కి తన జాతికి చెందిన బాక్స్ కనిపిస్తాయి. అవన్నీ కూడా తమ రెక్కల సహాయంతో ఎగురుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. వాటిని అలా చూసి మ్యాక్స్ తనకి ఒక రెక్క లేదని తలుచుకుని చాలా బాధపడుతుంది. అదే టైంలో రెడ్ హ్యాండ్స్ కింద పడిన షుగర్ ని స్మెల్ చేస్తూ బ్లాక్ హ్యాండ్స్ వెళ్ళిన దారిలోనే బ్లాక్ హ్యాండ్స్ ని ఫాలో అవుతూ వెళ్తాయి. బ్లాక్ హ్యాండ్స్ ఏమో చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక రోడ్ ని క్రాస్ చేస్తూ ఉంటాయి. అప్పుడే మ్యాక్స్ కి ఆ రోడ్ కి ఇంకో పక్కన రెడ్ హ్యాండ్స్ కనిపిస్తాయి. దాంతో మ్యాక్స్ బ్లాక్ హ్యాండ్స్ లీడర్ దగ్గరికి వెళ్ళి రెడ్ హ్యాండ్స్ తమని ఫాలో అవుతున్న విషయం గురించి చెప్తుంది. అదే టైంలో రోడ్డు పైకి ఒక కారు వస్తుంది. దాన్ని చూసి రెడ్ హ్యాండ్స్ రోడ్ ని క్రాస్ చేయడానికి బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతాయి. కానీ బ్లాక్ హ్యాండ్స్ మాత్రం ఆ కారు వచ్చినప్పుడు షుగర్ క్యూబ్స్ ని కింద పడేసి వాటి వెనకాలే దాక్కుంటాయి. కారు వెళ్ళిపోయిన తర్వాత బ్లాక్ హ్యాండ్స్ అన్ని షుగర్ క్యూబ్స్ ని తీసుకుని తమ పొట్ట వైపు బయలుదేరతాయి. బ్లాక్ హ్యాండ్స్ అన్ని కూడా అక్కడ నుండి వెళ్ళిపోవడం తోటి రెడ్ హ్యాండ్స్ లీడర్ షుగర్ క్యూబ్స్ మిస్ అయిపోయాయని చెప్పి చాలా కోపంగా ఉంటుంది. ఇంకో పక్క బ్లాక్ హ్యాండ్స్ ఫైనల్ గా షుగర్ క్యూబ్స్ అన్నిటిని తీసుకుని తమ పొట్ట దగ్గరికి చేరుకుంటాయి. అదే టైంలో చాలా బ్లాక్ హ్యాండ్స్ ఎక్కడెక్కడ నుండో చాలా ఫుడ్ ని తీసుకొచ్చి ఆ ఫుడ్ మొత్తాన్ని కూడా కోట లోపల దాయడానికి తీసుకెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ హ్యాండ్స్ లీడర్ తను తీసుకొచ్చిన షుగర్ క్యూబ్ ని క్వీన్ దగ్గరికి తీసుకెళ్లి ఆ షుగర్ క్యూబ్ ని ఒకసారి టేస్ట్ చేయమని చెప్తుంది. యాక్చువల్ గా ఏ చేయమైనా సరే ఫుడ్ ఐటమ్ ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని క్వీన్ హ్యాండ్ తోటి టేస్ట్ చేయించి అది క్వీన్ కి నచ్చితేనే కోటలో భద్రపరుస్తూ ఉంటాయి. ఒకవేళ క్వీన్ కి ఏదైనా ఐటమ్ నచ్చకపోతే బయటపడేస్తూ ఉంటాయి. ఇప్పుడు క్వీన్ షుగర్ ని టేస్ట్ చేసి దాని టేస్ట్ చాలా బాగుండడం తోటి బ్లాక్ హ్యాండ్ లీడర్ ని మెచ్చుకుంటుంది. అదే టైంలో రెడ్ హ్యాండ్స్ లీడర్ ఒక చోట నిలబడి బ్లాక్ హ్యాండ్స్ కోటను చూస్తూ వీళ్ళు నన్ను అవమానించినందుకు నేను ఖచ్చితంగా వీళ్ళపైన రివెంజ్ తీర్చుకుంటానని చెప్పి చాలా కోపంగా తన కోట దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ రెడ్ హ్యాండ్స్ లీడర్ క్వీన్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం గురించి క్వీన్ కి చెప్పి బ్లాక్ హ్యాండ్స్ ఒక షుగర్ బాక్స్ ని తీసుకెళ్ళాయి. నేను ఆ షుగర్ బాక్స్ ని నాకు ఇవ్వమని చెప్తే ఆ హ్యాండ్స్ లీడర్ ఒక చిన్న మొక్కని నా ముందు ముష్టి కింద పడేసి వెళ్ళిపోయాడు. అవి నన్నే కాదు మన రెడ్ హ్యాండ్స్ అన్నిటిని కూడా అవమానించాయని రెడ్ హ్యాండ్స్ క్వీన్ ని రెచ్చగొడుతుంది. అది విని రెడ్ హ్యాండ్ క్వీన్ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మనల్ని అవమానిస్తారు, వాళ్ళకి మనం ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలని రెడ్ హ్యాండ్ లీడర్ కి చెప్పి నువ్వు అర్జెంట్ గా మన రెడ్ హ్యాండ్స్ అన్నిటిని తీసుకుని బ్లాక్ హ్యాండ్స్ పైన యుద్ధానికి తీసుకెళ్ళు అని ఆర్డర్స్ ఇస్తుంది. క్వీన్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే రెడ్ హ్యాండ్స్ అన్ని కూడా తమకు కావాల్సిన ఆయుధాలను తీసుకుని బ్లాక్ హ్యాండ్స్ కోట వైపు బయలుదేరతాయి. ఇంకో పక్క బ్లాక్ హ్యాండ్స్ అన్ని కూడా రాత్రి అవడంతో చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాయి. అదే టైంలో మ్యాక్స్ కి విరిగిపోయిన తన రెక్క ప్లేస్ లో ఇంకో కొత్త రెక్క వస్తుంది. ఆ రెక్క రాగానే మ్యాక్స్ కోట నుండి బయటకు వచ్చి ఎగరడానికి ట్రై చేస్తుంది. కానీ మ్యాక్స్ కొత్త రెక్క మరీ చిన్నగా ఉండడంతో ఎగరలేకపోతుంది. కొంచెం సేపటి తర్వాత బ్లాక్ హ్యాండ్ లీడర్ మ్యాక్స్ దగ్గరికి వచ్చి మ్యాక్స్ ని తీసుకుని కోట లోపలికి వెళ్తుంది. ఆ నెక్స్ట్ డే బ్లాక్ హ్యాండ్స్ అన్ని కూడా నిద్రలేచే టైంకి రెడ్ హ్యాండ్స్ అన్ని బ్లాక్ హ్యాండ్స్ కోటను చుట్టుముట్టి బ్లాక్ హ్యాండ్స్ పైన యుద్ధం చేయడానికి అన్ని పరికరాలను కూడా రెడీ చేసి పెట్టుకుంటాయి. కానీ బ్లాక్ హ్యాండ్స్ కి మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. రెడ్ హ్యాండ్స్ అక్కడికి రావడం చూసి బ్లాక్ హ్యాండ్స్ లీడర్ కి అంతా అర్థమయ్యి బ్లాక్ హ్యాండ్స్ అన్నిటిని కూడా యుద్ధానికి రెడీ అవ్వమంటుంది. బ్లాక్ హ్యాండ్స్ యుద్ధానికి రెడీ అయ్యే లోపే రెడ్ హ్యాండ్స్ తమ దగ్గర ఉన్న స్లింగ్ షాట్స్ లో రాళ్ళని పెట్టి బ్లాక్ హ్యాండ్స్ కోట పైన అటాక్ చేసి కోటని డిస్ట్రాయ్ చేస్తాయి. కొన్ని రెడ్ హ్యాండ్స్ అయితే బగ్ స్ప్రేని తీసుకొచ్చి బ్లాక్ హ్యాండ్స్ పైన స్ప్రే చేయడానికి ట్రై చేస్తాయి. ఇంకొన్ని రెడ్ హ్యాండ్స్ ఏమో స్లింగ్ షాట్ లో టూత్ పిక్స్ ని పెట్టి బ్లాక్ హ్యాండ్స్ మీదకి వదులుతాయి. ఇంకో పక్క బ్లాక్ హ్యాండ్స్ కూడా తమ దగ్గర ఉన్న ఇయర్ బడ్స్ తోటి టూత్ పిక్స్ అటాక్ ని ఎదుర్కొంటాయి. నెక్స్ట్ అవి కొన్ని టాబ్లెట్స్ ని తమ కోట చుట్టూ ఉన్న నీటిలోకి వేసి ఆ టాబ్లెట్స్ కరగడం ద్వారా వచ్చిన నొరకతోటి రెడ్ హ్యాండ్స్ ని భయపెట్టడానికి ట్రై చేస్తాయి. కానీ అప్పటికే రెడ్ హ్యాండ్స్ అన్ని కూడా బ్లాక్ హ్యాండ్స్ కోటని డిస్ట్రాయ్ చేసి పై చేయి సాధిస్తాయి. దాంతో బ్లాక్ హ్యాండ్స్ లీడర్ కి ఏం చేయాలో అర్థం కాక క్వీన్ దగ్గర సలహా తీసుకోవడానికి మ్యాక్స్ ని తీసుకుని క్వీన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే క్వీన్ మన కోట కింద ఉన్న అండర్ గ్రౌండ్ లో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, మీరు
మునిరత్న దగ్గరికి వెళ్ళండి, అతను మీకు కొన్ని ఆయుధాలని ఇస్తాడు. నేను ఆల్రెడీ ఈ విషయం గురించి ఆ సైంటిస్ట్ గారితో మాట్లాడానని బ్లాక్ హ్యాండ్స్ లీడర్ కి చెప్తుంది. క్వీన్ మాటలు విన్న తర్వాత బ్లాక్ హ్యాండ్స్ లీడర్ మ్యాక్స్ ని తీసుకుని సైంటిస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఆ సైంటిస్ట్ గాడు మ్యాక్స్ వాళ్ళని చూసి వాళ్ళకి ఒక అగ్గి పెట్టిని అండ్ కొన్ని దీపావళి రాకెట్స్ ని ఇచ్చి మీరు ఈ రాకెట్స్ తోటి రెడ్ హ్యాండ్స్ పైన దాడి చేయండి అని చెప్తుంది. దాంతో వెంటనే లీడర్ అండ్ మ్యాక్స్ లు రాకెట్స్ ని తీసుకుని తమ సైన్యం దగ్గరికి వెళ్తాయి. నెక్స్ట్ బ్లాక్ హ్యాండ్స్ అన్ని కలిసి రాకెట్స్ ని కోటపైకి తీసుకెళ్లి వాటిని రెడ్ హ్యాండ్స్ పైకి ఏం చేసి పెడతాయి. అప్పుడే బ్లాక్ హ్యాండ్స్ లీడర్ రాకెట్ ని వెలిగిద్దామని చెప్పి అగ్గిపెట్టిని ఓపెన్ చేస్తాడు. కానీ అగ్గిపెట్టిలో కేవలం ఒక అగ్గిపుల్ల మాత్రమే ఉంటుంది. అది చూసి లీడర్ యాంటూ ఇక చేసేది ఏమీ లేక అగ్గిపుల్లను వెలిగించి దాని సహాయంతో రాకెట్ ని వెలిగిస్తుంది. అప్పుడే రాకెట్ కోట దగ్గర నుండి ఎగురుకుంటూ వెళ్ళి రెడ్ హ్యాండ్స్ మధ్యలో పడి పేలిపోతుంది. ఆ రాకెట్ పేలినప్పుడు దానికి దగ్గరలో ఉన్న రెడ్ హ్యాండ్స్ అన్ని కూడా చనిపోతాయి. మిగతా రెడ్ హ్యాండ్స్ ఏమో బ్లాక్ హ్యాండ్స్ దగ్గర ఉన్న మిగతా రాకెట్స్ ని చూసి చాలా భయపడిపోతాయి. కానీ బ్లాక్ హ్యాండ్స్ దగ్గర మాత్రం మిగతా రాకెట్స్ ని అంటించడానికి అగ్గిపుల్లలు అనేవి ఉండవు. ఇంకో పక్క రెడ్ హ్యాండ్స్ లీడర్ తమ వాళ్ళు చాలా మంది చనిపోవడంతో బ్లాక్ హ్యాండ్స్ పైన చాలా కోపంగా ఉంటుంది. ఇంకొన్ని రెడ్ హ్యాండ్స్ ఏమో బ్లాక్ హ్యాండ్స్ కోటకు వెళ్ళడానికి ఒక పైనాపిల్ ని తీసుకుని కోట తలుపు దగ్గరికి వెళ్ళి పైనాపిల్ సహాయంతో కోట తలుపుని పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అదే టైంలో బ్లాక్ హ్యాండ్స్ లీడర్ మనం కనుక ఇప్పుడు ఈ యుద్ధంలో గెలవాలంటే మనం ఈ రాకెట్స్ ని వెలిగించి తీరాలి, బట్ మన దగ్గర వీటిని వెలిగించడానికి అగ్గిపుల్లలు లేవు, మరి ఇప్పుడు మనం ఏం చేయాలని మ్యాక్స్ ని సలహా అడుగుతుంది. అది విని మ్యాక్స్ మనం షుగర్ బాక్స్ ని తీసుకొచ్చిన చోట నేను ఒక అగ్గిపెట్టిని చూశాను, అది ఇంకా అక్కడే ఉండి ఉంటుంది, నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఆ అగ్గిపెట్టిని తీసుకొస్తానని, అప్పటి వరకు మీరు ఈ రెడ్ హ్యాండ్స్ ని ఏదోలాగా ఆపండి అని లీడర్ యాంట్కి చెప్తుంది. దాంతో పాటు ప్రస్తుతం నేను నా చిన్న రెక్క కారణంగా ఎగరలేను, కాబట్టి మీరు ఏదోలాగా నన్ను రెడ్ హ్యాండ్స్ కంటపడకుండా ఇక్కడ నుండి తప్పించండి, అప్పుడు నేను అగ్గిపెట్టిని తీసుకురావడానికి వెళ్తాను బ్లాక్ హ్యాండ్స్ కి చెప్తుంది. అప్పుడే బ్లాక్ హ్యాండ్స్ అన్ని కలిసి ఒక కరెన్సీ నోట్ తోటి ఏరోప్లేన్ ని చేసి మ్యాక్స్ ని దానిపైన కూర్చోబెట్టి ఆ ప్లేన్ ని రెడ్ హ్యాండ్స్ నుండి దూరంగా ఎగరేస్తాయి. నెక్స్ట్ మ్యాక్స్ తన చిన్న రెక్కతోనే చాలా కష్టపడి ఎగురుతూ మ్యాచ్ బాక్స్ ని తీసుకురావడానికి వెళ్తుంది. కానీ అప్పటికే ఒక స్పైడర్ అగ్గిపెట్టిన తనతో పాటు తీసుకెళ్తూ ఉంటుంది. అది చూసి మ్యాక్స్ ఆ స్పైడర్ ని ఫాలో అవుతూ అది స్టే చేస్తున్న ప్లేస్ కి వెళ్తుంది. అదే టైంలో మ్యాక్స్ స్పైడర్ ని ఫాలో అవుతూ దాని ప్లేస్ కి వెళ్ళి ఆ అగ్గిపెట్టితోటి స్పైడర్ ఏం చేస్తుందో చూస్తుంది. ఆ స్పైడర్ తన వెబ్ సాయంతో అగ్గిపుల్లల్ని అల్లి ఏదో ప్రయోగం చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి ఒక కప్ప వచ్చి మ్యాక్స్ ని చూసి మ్యాక్స్ ని తినడానికి ట్రై చేస్తుంది. అప్పుడే మ్యాక్స్ కప్ప దగ్గర నుండి తప్పించుకోవడానికి ఆ స్పైడర్ తెచ్చుకున్న చిన్న ఇంటి బొమ్మని కప్ప పైన పడేలాగా చేసి ఆ కప్పని చంపేస్తుంది. ఆ కప్ప చనిపోయినప్పుడు మ్యాక్స్ స్ప్రో కోల్పోతుంది. అప్పుడే మ్యాక్స్ కి ఒక కల వస్తుంది. ఆ కలలో మ్యాక్స్ తన పేరెంట్స్ అండ్ తన బ్రదర్స్ తో కలిసి అడవిలో చాలా హ్యాపీగా ఎగురుతూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత మ్యాక్స్ స్ప్రోలో వచ్చేసరికి అది ఒక బెడ్ పైన ఉంటుంది. మ్యాక్స్ ని ఆ స్పైడర్ బెడ్ పైన పడుకోబెడుతుంది. నెక్స్ట్ ఆ స్పైడర్ మ్యాక్స్ స్ప్రోలోకి రాగానే మ్యాక్స్ తినడానికి ఒక ఫ్రూట్ ని ఇస్తుంది. ఈ స్పైడర్ మ్యాక్స్ ని ఇంత కేరింగ్ తో చూసుకోవడానికి ఒక కారణం ఉంటుంది. అదేంటంటే మ్యాక్స్ చంపేసిన కప్ప డైలీ స్పైడర్ ని తినడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ కప్పని మ్యాక్స్ చంపేసి తన ప్రాణాలను సేవ్ చేసినందుకే ఆ స్పైడర్ మ్యాక్స్ కి ఇన్ని మర్యాదలు ఇస్తుంది. స్పైడర్ ఇచ్చిన ఫ్రూట్ ని తినేసిన తర్వాత మ్యాక్స్ అగ్గిపెట్టి దగ్గరికి వెళ్ళి నాకు ఈ అగ్గిపెట్టి కావాలి, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు, నేను ఇప్పుడు ఈ అగ్గిపెట్టి సాయంతో మాత్రమే వాళ్ళని కాపాడగలనని స్పైడర్ కి చెప్తుంది. అది విన్న వెంటనే స్పైడర్ కూడా ఏమీ ఆలోచించకుండా అగ్గిపెట్టిని మ్యాక్స్ కి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ మ్యాక్స్ అగ్గిపెట్టిని తీసుకుని బ్లాక్ హ్యాండ్స్ క్వార్టర్కి బయలుదేరుతుంది. అప్పుడే దారి మధ్యలో మ్యాక్స్ కొన్ని ఈగలు ఒక లేడీ బగ్ని ఏడిపిస్తూ ఉండడం చూసి దాన్ని ఆ ఈగల దగ్గర నుండి సేవ్ చేసి ఆ బగ్కి ఒక కిస్ ఇచ్చి అగ్గిపెట్టిని తీసుకుని బ్లాక్ హ్యాండ్స్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకో పక్క రెడ్ హ్యాండ్స్ బ్లాక్ హ్యాండ్స్ క్వార్టర్ని 90% వరకు డిస్ట్రాయ్ చేసి పడేస్తాయి. బ్లాక్ హ్యాండ్స్ లీడర్ ఏమో ఇంకా మ్యాక్స్ రాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మ్యాక్స్ ఒక పాట పాడుకుంటూ బ్లాక్ హ్యాండ్స్ కోట దగ్గరికి వచ్చి మ్యాచ్ బాక్స్ ని కోట పైన పెట్టి నేను రావడం కొంచెం లేట్ అయినందుకు నన్ను క్షమించని, ఈ మ్యాచ్ బాక్స్ ని తీసుకొచ్చేటప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఎదురైందని అందువల్ల ఇంత లేట్ అయిందని బ్లాక్ హ్యాండ్స్ లీడర్ తోటి అంటుంది. అది విని బ్లాక్ హ్యాండ్స్ లీడర్ నువ్వు మా కోసం చాలా చేసావు, నువ్వు సారీ అడగాల్సిన అవసరం ఏమీ లేదని మ్యాక్స్ కి చెప్తుంది. నెక్స్ట్ బ్లాక్ హ్యాండ్స్ అన్ని కూడా మ్యాచ్ బాక్స్ లో ఉన్న అగ్గిపుల్లలను తీసుకుని వాటిని వెలిగించి ఒక్కో రాకెట్ కి అంటిస్తాయి. అప్పుడే 2-3 రాకెట్స్ గాల్లోకి వెళ్ళి పేలుతాయి. కానీ మిగతా రాకెట్స్ మాత్రం రెడ్ హ్యాండ్స్ పైన పడి పేలుతాయి. ఆ రాకెట్స్ పేలిన వెంటనే చాలా రెడ్ హ్యాండ్స్ చనిపోతాయి. మిగిలిన హ్యాండ్స్ ఏమో బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతాయి. రెడ్ హ్యాండ్స్ లీడర్ కూడా తాము ఆ యుద్ధంలో ఓడిపోయామని చెప్పి తలదించుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ ప్లేస్ లో పెద్ద మంట అంటుకోవడం చూసి ఒక ప్లేన్ ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి మంటల పైన వాటర్ ని పోసి మంటల్ని ఆర్పేసి వెళ్తుంది. ఆ ప్లేన్ పోసిన నీటి దెబ్బకి బ్లాక్ హ్యాండ్స్ కోట కరిగిపోతుంది. నెక్స్ట్ బ్లాక్ హ్యాండ్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చి మనం మళ్ళీ మన కోటని నిర్మించుకుందామని చెప్పి అనుకుంటాయి. కొన్ని రోజుల తర్వాత మ్యాక్స్ తను సేవ్ చేసిన బగ్ని పెళ్లి చేసుకుని ఒక 5 మంది పిల్లల్ని కని వాడుతూనే తన లైఫ్
లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో బ్లాక్ హ్యాండ్స్ అన్నీ కలిసి తమ కొత్త కోటని నిర్మించుకుంటాయి. ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.